ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. ఇవాళ అయితే కనుక వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా హస్బెండ్ అయితే నాకైతే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. లిటిల్ హార్ట్ అయితే అది ఇప్పుడే తీసుకొని తిన్నాను. ఇంకా బయటికి తీసుకెళ్తానని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నా అనేది నాకు తెలియదు. చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తారో. పదండి, మనం కూడా వెళ్తాం. పదండి. మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు కానీ మేమైతే హైవే అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తారో. సిఎంఆర్ సెంట్రల్ అయితే ఆగిన బండి, కానీ అక్కడికే వెళ్తామో లేదో తెలీదు. అటేపైనంటండి తీసుకెళ్ళేది, కానీ అటు సైడ్ ఆగాల్సింది ఇటు సైడ్ ఆగాం. సర్లేండి, ఎట్టకేలకు రోడ్డు దాటైతే మేము వచ్చాము. వెళ్తున్నాం లోపలికి. కొంచెం బ్యాగ్స్ అవి చెక్ చేస్తున్నారు ఎంట్రన్స్లోని. చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం లోపలికి చూపిస్తాను. నాకు ఇక్కడ నుంచి అయితేనే డెకరేషన్ అది బాగా కనబడుతుందండి లోపల. చాలా బాగుంది చూడండి డెకరేషన్ అది. రెండు కళ్ళు చాలలేదు చూడడానికి. చాలామంది కపుల్స్ వచ్చారండి. బోల్డ్ మంది లవ్ బర్డ్స్ అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు ఇవాళ. ట్రైన్ లాగా ఉంది చూడండి, ట్రైన్ లాగా ఉంది. ఇంజన్ చూసారా, చాలా బాగుంది. చిన్నపిల్లలు ఎక్కితే లోపల మొత్తం తిరుగుద్ది అనుకుంటా. పట్టాలు లేకుండా ట్రైన్ అన్నమాట. ఇంకా ఈ సింబల్ దగ్గర అయితే చాలామంది కపుల్స్ ఫోటో అయితే దిగుతున్నారు. చూస్తున్నాను. కొంచెం ఖాళీ అయితే మేము కూడా దిగుదామని, కానీ ఎక్కడికక్కడ అలా దిగుతానే ఉన్నారు. ఖాళీ అయితే దొరకలేదు. ఇంకా అటు ఇటు చూస్తున్నాను. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నట్టుంది. ఇంకా పైనుంచి కింద వరకు అన్ని సింబల్స్ ఏనండి. రెడ్ కలర్ చాలా అట్రాక్షన్గా ఉంది. ఇంకా ఫైనల్లీ ఫోటో అయితే దిగేసాము సింబల్ దగ్గర. ఇంకా ఇటువైపు అటువైపు అని మొత్తం చూస్తున్నాను. ఇంక ఇటువైపు అయితే శారీ కౌంటర్ కనిపిస్తే లోపలికైతే దూరాను. ఇక్కడ ఏమైనా మా హస్బెండ్ ఏమైనా శారీ కొంటారేమోనని చూశాను, కానీ కొనలేదండి. బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఎక్సలేటర్ ఉంది. ఎక్సలేటర్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి అక్కడ కూడా చూద్దాం ఏమున్నాయి అని చెప్పి మేమైతే ఇంకెక్కాము. ఎక్కినప్పుడే కొంచెం భయం వేసిందండి, ఏంటో పడిపోతామేమోనని. అలా అని కొంచెం సరదాగా కూడా ఉంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లోని చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. రిలయన్స్కి సంబంధించిన స్మార్ట్ బజార్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా అని ఇక్కడ నుంచి అయితే చూశానండి. ఇంకా దగ్గరగా అయితే సింబల్స్ బాగా కనబడ్డాయి నాకు. రెడ్ కలర్ అనేది నాకు చాలా అట్రాక్షన్గా అనిపించింది. చాలా అందంగా ఉంది. చాలా మంది ఎన్ని స్టిల్స్ అయితే ఫోటోలు దిగారోనండి. చాలా మెమరీ అనిపించింది నాకైతే ఈ ఇయర్. ఇంకా ఇంకో ఫ్లోర్కి కూడా వెళ్ళి చూద్దామండి అక్కడ ఇంకేమున్నాయి అని. ఇక్కడైతే చిన్నపిల్లలు బైక్లు అవి చూసారా, కార్లు. ఒక బాబు అయితే ఎక్కి దిగనని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. ఉన్న కొలది జనాలు అనేది చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇందాక దిగాం కాబట్టి సరిపోయింది ఫోటో. ఇంక ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది అయ్యేదేమో. అక్కడ చూసారా వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఎలా వస్తుందో. ఇప్పుడు ఇంకో ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి చూడడానికి అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అని. ఇక్కడైతే బాక్స్ ఆఫీస్ కనబడింది. సినిమాకి వెళ్తారేమో చూద్దామండి. సినిమాకి కూడా తీసుకెళ్ళేలాగా లేరండి. పక్కనైతే స్టాల్ ఏదో ఉంది, గిఫ్ట్ ఆర్టికల్స్ అనుకుంటా. అందులో ఏమైనా కొంటారేమో చూద్దాము. చాలా రకాలు ఉన్నాయండి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఎవరైనా లవ్ చేసుకునే వాళ్ళు ఒక్క మాల్కి వస్తే సరిపోయేలాగా ఉంది. మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. గిఫ్ట్లు, సినిమా థియేటరు, అలాగే ఫోటోలు తీసుకోవడానికి, నెక్స్ట్ రెస్టారెంట్ అన్నీ ఒక చోటే ఉన్నాయండి సిఎంఆర్ సెంట్రల్లో. చాలా బాగుంది. ఇంక ఇటు సైడ్ కూడా నెక్ సెట్స్ అవి ఉన్నాయి చూసారా, చాలా బాగున్నాయి. మంచి మోడల్స్ ఉన్నాయి. టోటల్ అయితే మొత్తం అయితే ఇంచుమించు కవర్ చేశాను. ఇంకా ఇక్కడ ఏదో జంగిల్ ఉందంటండి, పిల్లలు ఆడుకునే జోను. లోపలికి వెళ్దాం పదండి. మా పిల్లలు అయితే రాలేదు, లేకపోతే కనుక
ఇవ్వనివ్వరు. లోపల చాలా బాగుంది చూడండి, మొత్తం అడవిలో ఉన్నట్టే అనిపించింది. ఇలాంటి చోటకి పిల్లల్ని తీసుకొస్తే కనుక చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. మరి ఇవన్నీ మరి టికెటా ప్రైజా మరి ఏంటో అయితే నేనైతే ఏం కనుక్కోలేదు, మొత్తం చూసి వచ్చాను. కానీ ఎప్పుడో విన్నానండి, మొత్తం ఇవన్నీ యూస్ చేసుకోవడానికి ఏదో కార్డ్స్ కూడా ఏదో తీసుకోవాలని అయితే విన్నాను నేను. అంటే మా పిల్లలు వచ్చి ఉంటే కనుక కంపల్సరీ వివరం అయితే కనుక్కొని ఉండేదాన్నేమో. ఇంకా టైం అయిపోతుంది, స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారని నేనైతే హడావిడిగా మొత్తం కవర్ చేశానండి. కవర్ చేసినంత మట్టికి మొత్తం చాలా బాగున్నాయి. అన్ని వీడియో గేమ్స్ అనుకుంటా ఇవన్నీ కూడాను, చాలా రకాలు ఉన్నాయి. ఈ పైన ఆకులు అయితే నాకు ఇంకా బాగా నచ్చింది, అచ్చం అసలు అడవిలాగే అనిపిస్తుంది నాకైతే. చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారండి. ఓ పాప అయితే తెగ ఆడుతుంది అటు ఇటును, చిన్న పాప. ఇంక ఇటు సైడ్ బైక్లు అనుకుంటా అండి, రేస్ అనుకుంటా. ఓ బొడ్డోడు ఎక్కేస్తున్నాడు బైక్ రైడ్ చేసేయడానికి. ఇంక ఇక్కడ టెడ్డీ బీర్ ఏదో కనిపించింది ఇంక నాకు. హార్స్ అండి చూడండి, గుర్రాలు భలే ఉన్నాయి, హార్స్ రైడింగ్ అనుకుంటా. ఇంక ఇటు సైడ్ చూస్తే ఏదో గృహలాగా ఉందండి. లైట్లు చూసారా, కంట్లో ఆరుతున్నాయి వెలుగుతున్నాయి. ఇంకా దగ్గరకు చూడండి, స్నేక్ లాగా ఉంది. మొత్తం అయితే టోటల్ కవర్ చేశానండి, చాలా బాగుంది. ఇంకా హార్స్ టాక్ పట్టుకొని మా ఆయన చూస్తున్నారు ఏంటిది అది అని. ఇంకా అయితే నడుచుకుంటూ అలాగే ఇంకా కిందకైతే వచ్చేస్తున్నామండి స్టెప్స్ మీదుగా. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి చూద్దామని. స్పెట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా రకాలు ఉన్నాయి స్పెట్స్. ఇంకా ఏం ఇప్పించలేదండి, ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు, ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారండి. ఇంకా ఈ వ్యాలంటైన్స్ డేకి మేమైతే ఈ ఐస్ క్రీమ్తో అయితే ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఏదో పెద్ద గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదండి, చిన్న గిఫ్ట్లే మనకి పెద్ద ఆనందము. ఈ చిన్న చిన్న ఆనందాలే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.